నాకు ఈ మధ్య కాలంలో బాగా రెగ్యులర్‌గా వస్తున్న కామెంట్ అయితే మాత్రం కస్టమర్ మన ప్రొడక్ట్‌ని రిటర్న్ చేయాలి అనుకుంటే ఎలాగక్కా? మీరైతే ఏం చేస్తారు? అని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను రిటర్న్స్ అయితే యాక్సెప్ట్ చేయనండి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రొడక్ట్‌లో డ్యామేజ్ ఉంటే మాత్రమే రిటర్న్స్ అయితే యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే డ్యామేజ్డ్ ప్రొడక్ట్‌కి కస్టమర్ డబ్బులు పెట్టి తీసుకోవడం కరెక్ట్ కాదు కదా! సో, వాళ్ళకి చాలా లాస్ అనిపిస్తుంది. మన పైన ట్రస్ట్ పోతుంది అని చెప్పేసి ఓన్లీ డ్యామేజ్డ్ ప్రొడక్ట్‌కి మాత్రమే నేను రిటర్న్స్ అయితే యాక్సెప్ట్ చేస్తాను. దట్ టు ఓపెనింగ్ వీడియో ఈజ్ మస్ట్ అనమాట. అలా అయితేనే నేను రిటర్న్స్ యాక్సెప్ట్ చేస్తాను. ఇక రిటర్న్ చేయాలి అనుకున్న వాళ్ళు మనకి ప్రోడక్ట్ ఎలా పంపించాలి అంటే సేమ్ ప్రాసెస్ అండి. మనం కస్టమర్‌కి ఏ విధంగా అయితే ఆర్డర్‌ని బుక్ చేస్తామో వాళ్ళు కూడా మన అడ్రస్‌కి వాళ్ళు రిటర్న్ అయితే ఆర్డర్‌ని బుక్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అనమాట మనలాగానే. ఇక కస్టమర్ పంపించిన శారీ నాకు రీచ్ అయిన తర్వాత నేను వాళ్ళకి అమౌంట్ రీఫండ్ చేయమన్నా చేస్తాను. లేదంటే శారీ ప్లేస్‌లో ఇంకో శారీని రీప్లేస్ చేయమన్నా చేస్తాను. అది కస్టమర్ యొక్క విష్‌ని బట్టి ఉంటుంది. కలెక్షన్ వీడియోస్ పెట్టట్లేదేంటి అంటున్నారు. ఇవే శారీస్‌ను రిపీటెడ్‌గా రీస్టాక్ చేయాల్సొస్తుంది. మళ్ళీ